సినీ లవర్స్ కో ఈ ఇండిపెండెన్స్ డే కన్నా ఒక్కరోజు ముందే గ్రాండ్ గిఫ్ట్ ఇవ్వనుంది. ఆగస్టు 14న 2 భారీ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కానుండడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆగస్టు 14న వార్, కూలీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ 2 చిత్రాలు భారీ స్టార్ కాస్టింగ్ తో పాటు హై ఆక్టెన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న మూవీస్ కావడంతో ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ కు ఇంకా 50 రోజుల సమయం ఉండటంతో ఈ 2 చిత్రాల మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలతో హోరెత్తించనున్నారు. అయితే ఈ 2 చిత్రాలలో వేటికవే మంచి హైప్ ను క్రియేట్ చేయడం మరో విశేషం. 2019లో సంచలన విజయం సాధించిన వార్ చిత్రానికి సీక్వెల్ గా వార్ 2 చిత్రం రాబోతోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రం యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మాణం అవుతుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ఒక పవర్ఫుల్ స్పై పాత్రలో కనిపించనుండగా, అదే సమయంలో ఎన్టీఆర్ ఒక డైనమిక్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారని టాక్. ఇటీవలి విడుదలైన టీజర్ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. పైగా ఎన్టీఆర్ వార్ 2 చిత్రంతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుండడంతో నార్త్ నుంచి సౌత్ వరకు వార్ 2 చిత్రంపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయాన్ ముఖర్జీ ఈ చిత్రంలో హృతిక్ మరియు ఎన్టీఆర్ మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ లను రూపొందించడానికి ఎక్కువ సమయం తీసుకున్నట్లు తెలిపారు. బోట్ చేస్ సీక్వెన్స్, ట్రైన్ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్ గా నిలవనున్నాయి. అంతేకాక ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై 375 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో నాగార్జున విలన్ గా, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. రజనీకాంత్ ఒక డాన్ గా కనిపించనున్న ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాదని దర్శకుడు స్పష్టం చేశారు. అయితే లోకేష్ యాక్షన్ స్టైల్, రజనీకాంత్ మాస్ అప్పీల్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన కూలీ మొదటి సింగిల్ చిక్కి 2 అనిరుద్ రవిచందర్, టి రాజేందర్ సంగీతంతో అభిమానులను ఆకట్టుకుంది. ఇది రజనీకాంత్ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ గా నిలుస్తుంది. మరి ఒకే రోజు రాబోతోన్న ఈ 2 సినిమాలలో ఏ సినిమా విజయం సాధించనుందో చూడాలి.